అందరికి శనార్థులు మంచిగున్న ఆరులా నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సర్కార్కు గట్టిగానే సురుకులు పెట్టిన కేటీఆర్ సారు పబ్లిక్ ను ఆగం చేయనికే యాగం చేసినట రేవంత్ సారు. పట్నంలో ఉన్న పేదలకు సర్కార్ చెప్పిందట ఓ సక్కని ముచ్చట, ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకుని గడువు పెంచిందట. కేసీఆర్ సార్ మీద ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందట అడ్డమైన రాతలు, కారు పార్టీ లీడర్లు పెట్టిండ్రు రాధాకిషన్ కు మంచిగానే సురుకులు. రాష్ట్రంలో ఎంపీలు ఎంతమంది ఉన్నా లాభం లేదట, పార్లమెంట్ లో పోరానికైతే శాత కాదట. రాష్ట్రంలో వచ్చిందట ఎస్ఐఆర్ కార్యం, 70 లక్షల దాకా ఓట్లు కట్టవుడు ఖాయం. గోదావరిలో వరద నీళ్లు మొత్తం పోతుంటే కూడా షెయి సర్కారు ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేదో తెలుసా? ఇప్పుడు మోటార్లు షురూ చేసి రిజర్వాయర్లల్లో నీళ్లు నింపి అన్నదాతలకు యాళ్లకు నీళ్లు విడుదల చేస్తే రైతులు ఊకుంటారా? 6 కాలం కష్టపడి పంటలు మంచిగా పండిస్తారు, అటు ఒడ్లు మళ్ళీ మస్తుగానే వస్తాయి. అప్పుడు రైతులు రోడ్లెక్కి షెయి సర్కారు మళ్ళీ ఒడ్లు కొనాలని లొల్లి చేస్తారని చెప్పి ఇప్పుడు సర్కారు కండ్ల ముంగట వరద నీళ్లు మొత్తం ఉత్తగపోతున్నా కూడా మోటార్లు షురూ చేసి నీళ్లు ఎత్తిపోతలేదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. చేయాల్సిన పని చేయకుండా ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి పంపు లాంచ్ చేయవా స్వామి, పంపు లాంచ్ చేసి నీళ్ళు ఎత్తిపోయేవాయా అంటే కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయడు. తర్వాత వర్షం పడింది, వర్షాలు పడ్డ తర్వాత ఇవాళ యాగాలు చేస్తున్నాడు. ఆయన బాధల్లో ఒకటే శ్రీనివాస్, ఆయన బాధ ఏమంటే నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మళ్ళీ కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలంటే మద్దతు ధర ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ బోనస్ ఇవ్వాలి. ఇదంతా ఇచ్చుడెందుకు, తప్పుడేక నీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడితే అయిపోతుందని చెప్పి ఇక్కడ నార్లాపూర్ పంపు లాంచ్ చేయడు, అక్కడ కన్నెపల్లి పంపు లాంచ్ చేయడు. అగో ఇన్నరా కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. వర్షం పడ్డది కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి నేనేదో చేస్తున్నా, నేను చేయడం వల్లనే వర్షం పడ్డది అన్నట్టు. ఇదే మహానుభావుడు కదా దేవతల మీద ఒట్టు పెట్టింది, ఒట్టు పెట్టి రుణమాఫీ మాట తప్పింది ఇదే మహానుభావుడు. కాబట్టి వరుణ యాగాలు కాదు చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. యాగం చేస్తే తప్పు లేదు, కానీ యాగంతో పాటు చేయాల్సిన పని చేయాలి. దైవ ఆశీర్వాదానికి మానవ ప్రయత్నం తోడవాలి. అప్పట్లో కూడా పోయిన కాడల్లో ఉన్న దేవుళ్ళ మీద ఈమానం చేసి రైతులకు రుణమాఫీ చేస్తాం, యాళ్లకు రైతు భరోసా పైకం విడుదల చేస్తామని చెప్పి నడమలనే ఊకుంటుండ్రు. ఇప్పుడు ఇట్లా యాగాలు చేసుడు కాదు, మొదలు మోటార్లు ఆన్ చేయాలని గట్టిగానే సురుకులు పెట్టుకొచ్చిండ్రు. అయ్యా ముఖ్యమంత్రి సారు, వరుణ యాగం చేస్తానో ఇంకేదో పూజ చేస్తానో, ఇప్పుడు రిజర్వాయర్లు నీళ్లతోని నిండిపోవు సారు. ఈగురంతోని వరద నీళ్లను మోటార్లు షురూ చేసి నీళ్లను మొత్తం లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపుకుంటే అప్పటికి అన్నదాతలకు అక్కరకు వస్తాయి సారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పట్నంలో ఉన్న నిరుపేదలకు షెయి సర్కారు ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పింది కదా. అయితే మొన్నటి సంది ఎక్కువ పండుగ సెలవుల దినాలు వచ్చినాయి. ఇక కొందరు ఇంకా కూడా అప్లికేషన్ పెట్టుకోలేదని రంది పడుతున్న వాళ్ళందరికీ కూడా షెయి సర్కారు నోట్లే చక్కెర పోయకుంటేనే తీపి ముచ్చట చెప్పిందట. అగో మరి ఇప్పుడు చివరి తేదీని ఎప్పటి వరకు పెంచిండ్రు ఏం కథ అంటే ఏమో మరి, అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. మలి సర్కారు పట్నంలో ఉన్న నిల్వ నీడలేని పేదలకు 1,00,000 ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులైన వాళ్ళు జూలై 21 తారీఖు నుంచి మీ సేవా సెంటర్ కు పోయి అప్లికేషన్ పెట్టుకోవాలని సర్కారు చెప్పింది కదా. అయితే ఆగస్టు 10 తారీఖు దాకా గడువు ఇచ్చిన సర్కారు ఇప్పుడు ఇంకో 5 రోజులు గడువును పెంచిందట. ఆగస్టు 15 తారీఖు దాకా కూడా అర్హులైన వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటారని చెప్పిందట. సర్కారు లబ్ధిదారుడు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు 15,000 రూపాయలు ఈఎండి కింద డిపాజిట్ చేయాలి. మీకు ఇల్లు రావాలంటే సర్కారు మళ్ళీ తిరిగి ఇస్తుందని చెప్పింది కదా. అయితే ఇప్పటి వరకు సర్కారుకు 46,000 మంది దాకా దరఖాస్తులు పెట్టుకున్నారట. అయ్యా ఇండ్ల మంత్రిక ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు పట్నంలో నిల్వ నీడలేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పుకుంటేనే ఈఎండి కింద 10,000 రూపాయలు వసూలు చేయబడుతుంది సారు. ఓ దిక్కు ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన పథకాలను అమలు చేయనీకనే
మీ సర్కారుకు చేతనైతలేదు. ఇప్పుడు పబ్లిక్ పైకం అంతా గుంజుకొని మళ్ళా వాళ్ళకి ఇస్తారా సారు? అప్పట్లో కారు పార్టీ ఏలు వల్ల కేసీఆర్ సారు రూపాయి తీసుకోకుండా అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టించిండ్రు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనుకుంటా పబ్లిక్ కాడనే పైకం వసూలు చేసే పని అయితే పెట్టుకుంటుంది. మరి ఇప్పుడన్నా అర్హులైన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటట్టు చూడుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి వాళ్ళ ఇంట ఆమె కాలం చేసిందట. ఇక సావుకారం అయిపోయాక చుట్టాలు పక్కాలు అందరు వచ్చి, అయ్యో పాపం పెద్దమ్మ మంచిదుండే, ఎట్ట చచ్చిపోయిందే, నిన్ను ఒంటరి చేసిపోయిందే అని బాధపడుకుంటా, నువ్వు ధైర్యంగా ఉండు పెద్ద ఆయన అని ధైర్యం చెప్పిపోతే ఎట్టుంటుంది? అదే వచ్చినోళ్ళు, అయ్యా మీ ఆమె కంటే నువ్వే ముందు చేస్తావు అనుకున్నాం, మీ ఇంటి ఆమె ముండ మోస్తుంది అనుకుంటే నువ్వే ముండ మోసినవేంది, నీ ముడతాలు తెంపిరేందంటే ఎట్టుంటుంది చెప్పుర్రి. ఇగో గీ పేపర్లోని పిచ్చి రాతలు కూడా అట్లనే ఉన్నాయి, కావాలంటే మీరే చూడుర్రి. అగో చూసిన ఆరుల్లా ఎట్ట రాసిండో, ఈ ఈగురం తప్పిన నోట్ల మన్నువయ్యా, నా పాడనే మోస్తాడు అనుకున్నా, కానీ పెద్ది సుదర్శన్ రెడ్డే ముందు చచ్చిపోయిండు అని కేసీఆర్ సార్ అన్నట్టు ఎట్ట రాసుకొచ్చిండో చూడుర్రి. ఈయన పేపర్ల పీనికెళ్ళా సిగ్గుందా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టే ఉన్నది కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ల రాధాకృష్ణ రాసిన వార్త చూస్తుంటే మరి కాకపోతే ఏందుల్లా కేసీఆర్ సార్ చేసిన సాయం కనిపించలేదా? పెద్దన్న కుటుంబానికి పెద్ద దిక్కు లెక్క నిల్చున్నది కనిపించలేదా? పెద్ది సుదర్శన్ సార్ కు గుండెపోటు వచ్చిన కాడ నుంచి హైదరాబాద్ లో పెద్ద దవాఖానలో చూపెట్టి పెద్ద పెద్ద డాక్టర్లు ఎంత కష్టపడ్డా బతకకపోతే కారు పార్టీ లీడర్లు మొత్తం దగ్గరుండి సావు కార్యం చేసిర్రు. ఇక కేసీఆర్ సారు ఇంటి పెద్ద లెక్క ఇంటికొయ్యి ధైర్యం చెప్పి పెద్దన్న పిల్లల భవిష్యత్తు కోసమని 2,25,00,000 రూపాయలు ఇచ్చి ఆసరా అయినది కూడా ఆయన కండ్ల గానొత్తలేదా ఎట్టా? మంచి ముచ్చట రాయకపోయినా ఏం కాదు గాని గిసొంటి జాగల కూడా కేసీఆర్ సావే కోరుకుంటా వార్త రాసినవంటే నువ్వు జర్నలిస్టు ఓ లేకపోతే తెలుగు రాష్ట్రాలకు పట్టిన శనిగానువో అర్థమైతలేదు. పొద్దుగాల లేస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు కేసీఆర్ సావే కోరుకుంటారు. నువ్వు కూడా గట్టనే చూస్తున్నావా ఏంది? ఓ పేపర్ పత్రిక ఉన్నది, ఓ న్యూస్ ఛానల్ ఉన్నదని బుద్ధికొచ్చింది రాస్తాం అనుకుంటే ఎట్ట సారు? మనం తింటున్నది అన్నమే అయితే ఇగురంతో చేసిన సాయం గురించి రాయాలి గాని ఇట్లా లేనిపోని రాసుకుంటా బద్నాం చేస్తే ఏం వస్తుందని కారు పార్టీ లీడర్లు కూడా కండ్లెర చేసిండట. అయినా మనుషులనేటోళ్ళు ఎవ్వరు కూడా మన శత్రువు అయినా సరే సావాలని ఎవ్వరు కోరుకోరు సారు. అసొంటిది అడ్డమైన రాతలు రాసుకుంటా బద్నాం చేస్తే ఏం బాగుపడతారు? ఇదే రాతలు కూడా తదిమ రాష్ట్రాల లీడర్ల గురించి రాస్తారా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 8 + 8 ఎంత? 0. అగో 8 + 8 0 ఎందుకు అవుతుంది? 16 అవుతుంది. అయినా ఇప్పుడు 8 అంటే ఏంటిదంటారా? నేను చెప్పుడు కాదు, కారు పార్టీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సారే చెప్తుండ్రు. 8 + 8 ముచ్చటేందో మీరే చూడుర్రి. 8 + 8 0 అని మేము ఉత్తగానే అనలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉండే కెన్ బెత్వా ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చింది. ఇవతల ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవాళ వరకు అటు కాళేశ్వరం గానీ ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గానీ మేము 10 ఏళ్ళు అడిగాం, జాతీయ హోదా ఇవ్వలేదు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇక షురూ చేయండి ముచ్చట. అగో ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటుండో. 8 మంది పూ పార్టీ ఎంపీలు, 8 మంది షేయి పార్టీ ఎంపీలు ఉన్నా కూడా సెంటర్ సర్కార్ నుంచి ఇగురంతోని తెలంగాణల ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురాలేదని గట్టిగానే గరానికొచ్చిండ్రు. మొత్తం ముచ్చటినుర్రి. నిన్న సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లోనే మేము జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వం అని చెబితే కూడా చావలేని చేతగాని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. ఎట్లా ఇవ్వరు? మీరు మీ భారతీయ జనతా పార్టీయే కదా పాలమూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది, జాతీయ హోదా ఇస్తామని చెప్పింది మీరే కదా అని నిలదీసే సత్తా కూడా ఇవాళ అక్కడ ఉన్న ఎంపీలకు లేదు. ఎందుకంటే అక్కడ గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు లేరు.
అగో ఇన్నరా పార్లమెంటు సమావేశంలో సెంటర్ సర్కారు తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యమని అంటుంటే చీమునెత్తులు లేనట్టు అటు పార్టీ ఎంపీలు ఇటు షై పార్టీ ఎంపీలు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదట. అదే ఎంపీలు ఇప్పుడు కారు పార్టీ లీడర్లుంటే ఖచ్చితంగా ఇచ్చేదాకా కొట్లాడేటోళ్ళమని కేటీఆర్ సారు యాద్ చేసుకొచ్చిండ్రు. ఆయనతో ముచ్చటి నుర్రి అది ఇవాళ తెలంగాణ చేసుకున్న మరి దురదృష్టంగా నేను భావిస్తూ మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడే వాళ్ళు, రాజీ లేని పోరాటం చేసేవాళ్ళు ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే. కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసి 8 మంది వాళ్ళని 8 మంది వీళ్ళని ఎంపీలుగా పంపి కత్తి వాళ్ళ చేతికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేయాలి అర్థం చేసుకోమని కోరుతూ భవిష్యత్తులోనైనా మరి తెలంగాణ కోసం రాజీ లేకుండా పోరాటం చేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలని నా ప్రార్థన. కత్తి ఒకళ్ళ చేతిలో పెట్టి యుద్ధం ఇంకొకరిని చేయమన్నట్టున్నది కాబట్టి జరా ఇప్పటికైనా పబ్లిక్ యుగురంతోని తెలంగాణ కోసం కొట్లాడేటోళ్లను ఎన్నుకోవాలని అనుకొచ్చిండ్రు. అయ్యా కేటీఆర్ సారు ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ తుంట ఎత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటుండ్రు సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సంఘం పెబ్బలు చేసిన ఎస్ఐఆర్ కార్యం నిన్న 10 తారీఖుతోని రాష్ట్రంలో ఓడిచిపోయింది కదా. మరి 100% ఎన్యుమరేషన్ ఫారాలు ఆన్లైన్లకు ఎక్కేటట్టు షెయ్యి సర్కారు కూడా దగ్గరుండి పనిచేయాలని చెప్పి మొన్నటిదాకా మంత్రులు చాలానే మీటింగులు పెట్టిండ్రు కదా. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని ఓట్లు తక్కువైనాయి, మరి ఓటు వేయనోళ్ళు మళ్ళీ ఏడ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ ఓటు హక్కు వస్తుందంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకపోయి ఆడుచుకుందాం పారి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ కార్యంను ఎన్నికల సంఘం పెబ్బలు షురు చేసిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అయితే మొదలు పల్లెలు పట్నంలా అంతటా కూడా బిఎల్ఓలు ఇంటింటికి తిరుక్కుంటా ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిండ్రు. అటెనక ఇంటింటికి పోకుండా ఇంటిల్లాదుల వివరాలను అడుక్కుంటా ఫారాలు నింపి బిఎల్ఓకు పంచాయతీ సెక్రటరీలకు ఎన్నికల సంఘం ఆఫీసర్లకు అందజేసిండ్రు. అయితే ఆగస్టు 10 తారీఖు వరకు మొత్తం అప్లికేషన్లను ఆన్లైన్లో చేసే పని కూడా ఆఫీసర్లు పెట్టుకొని ఓడగొట్టిండట. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 ఓటర్లుంటే 100% ఎలక్టోరల్ ఫారమ్స్ ఎన్నికల సంఘం ఆఫీసర్లు పంపిణీ చేసిండట. అయితే ఇప్పటి వరకు కూడా 2,64,30,494 ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయినాయట. రాష్ట్రంలో మొత్తం మీద 73 లక్షల ఓట్లు దాకా పోయేటట్టున్నాయని అటు ఆఫీసర్లు అంచనా వేస్తుండట. ఇప్పుడు డిజిటలైజ్ అయిన ఓటర్ల వివరాలతోని ఈ నెల 17 తారీఖు నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును విడుదల చేయాలని అటు ఎన్నికల సంఘం పెబ్బలు ఇషారా చేస్తుండట. డ్రాఫ్ట్ల గిట్లా మీ పేరు లేకుంటే మళ్ళా ఓటర్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకునేటట్టు సౌలత్ చేయబోతున్నారట. అగో ఇప్పటికే దేశంలో ఎస్ఐఆర్ తోని చాలానే తిప్పలైతుంది. కావాలని కమలం పువ్వు సర్కారు ఇట్లా ఓటర్లను తక్కువ చేయనికే కుట్ర చేస్తుందని చెప్పి అటు షీన్మేషకాడు ప్రకాష్ రాజు సార్ కూడా అనుకొచ్చిండ్రు. ఆ ముచ్చట కూడా ఇనుర్రి. I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. అగో ఇన్నరా ప్రకాష్ రాజు సార్ ఏమంటుండ్రో ఇంకా మస్తుగానే అంటుండ్రు. మొత్తం ముచ్చటినుర్రి. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या कागज दिखाना पड़ेगा. బెంగళూరు పట్టణంలో కూడా ఎస్ఐఆర్ చేసినాక నా ఓటు పోయింది. నేను బెంగళూరులోనే పుట్టిన, ఎంపీగా పోటీ చేసిన అని చెప్పుకొచ్చిండ్రు. అయ్యా ప్రకాష్ రాజ్ సారు, మరి మీరు బెంగళూరులోనే పుట్టిండ్రు కావచ్చు కానీ ఎన్నికల సంఘం పంపిన ఎలక్టోరల్ ఫామ్ నింపిండ్రా సారు? దాన్ని డిజిటలైజ్ చేపించిండ్రా? ఒకవేళ చేపించకుంటే వెంటనే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పెట్టినాక చేపించుకోండి సారు అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్తోని మస్తు లాభాలు ఉన్నాయట.
అటు బండ్లల్లో పోసుకున్న పబ్లిక్కే కాదు, అటు అన్నదాతలకు కూడా ఇథనాల్ కలిపిన పెట్రోల్తోని మస్తుగానే లాభాలు ఉన్నాయట. ఒక్క రైతులకే కాదు, అటు దేశంకు పబ్లిక్ అందరు కూడా లాభాలు ఉన్నాయట. అగో ఓ దిక్కు E20 పెట్రోల్తోని మస్తు తిప్పలవుతుందంటే ఇప్పుడు ఎవరి లాభాలు ఉన్నాయని అంటున్నారంటారా? మీరే చూడుర్రి. ఈరోజు ఈథనాల్ పెట్రోల్ కలుపుతుంది కదా, ఎంత 20% కలుపుతుంది, అందుకే E20 అంటారు. ఇంజన్ లో ఖరాబ్ అవుతుంది, దీంతో మైలేజ్ తక్కువ వస్తుంది, ఇది మంచిది కాదు. అయితే అది దేంతో తయారవుతుంది? మొలాసిస్ అంటే చెరుకు ఫ్యాక్టరీ నుంచి వెళ్ళే సిరప్ తో తయారవుతుంది, తర్వాత మొలాసిస్ తో తయారవుతుంది, తర్వాత మొక్కజొన్నలు లేకుంటే వరి మీద బోలెడ్ వంటిస్తారు. ఇది భూమి బయట అంటే కార్బన్ డైఆక్సైడ్ పోతే అక్కడనే రీసైకిల్ అవుతుంది. ఇదేమో వెనకట్టున్న కార్బన్ డైఆక్సైడ్ గాలి ఎక్కిస్తుంది. పర్యావరణ నష్టము, మన హెల్త్ కు నష్టం. అగో ఇన్నరా పూపాటి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ ఏమంటుండో? ఓ దిక్కు బుడ్డగిన్నెల E20 పెట్రోల్ పోసి మంట పెట్టి ఎట్లా చూపిస్తుండో, ఇంకో దిక్కు బుడ్డగిన్నెల ఇథనాల్ కల్పని పెట్రోల్ పోసి పెట్రోల్ అంటి పెట్టి ఇట్లా చూపించుకొచ్చిండ్రు. ఇది చూడు, ఇది పెట్రోల్, ఇది ఈథనాల్. మన రైతులకు లాభము, మన ఫ్యాక్టరీలకు లాభము. క్లీన్ ఇది మన పర్యావరణకు, మన హెల్త్ కు ఇది లాభం. అగో చూసిండ్రా, ఇథనాల్ కలిపిన పెట్రోల్తోని మన రైతులకు, మన దేశానికి కూడా మస్తు లాభాలు ఉంటాయి. క్రూడ్ ఆయిల్ కలిపిన బయట దేశాల నుంచి తెచ్చే పెట్రోల్తోని లాభాలు ఏముండేయని అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చిండ్రు. అయ్యా, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే పూపాటి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు మరి ఇథనాల్తోని ఇంత మంచి ఊర ఉన్నదని తెలిసినప్పుడు ఇన్ని దినాలు ఎందుకు సారు బయట దేశం నుంచి పెట్రోల్ తీసుకొచ్చి మన దేశంలో అడ్డగోలు రేటుకు అమ్మిండ్రు? ఇదే యుగురం వెనకటి నుంచి చేస్తే మన దేశంలో తయారు చేసే బండ్లు, ఆటోలు, కార్లు అన్ని కూడా ఇథనాల్తోనే నడిచేటట్టు తయారు చేద్దురు కదా. అయినా ఇప్పుడు ఇథనాల్ కలుపుకుంటా పెట్రోల్ అమ్ముకుంటా అడ్డగోలుగా పైకం పక్కకి వేసుకునే ప్లాన్ మంచిగానే చేసిండు గాని, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇథనాల్ తయారు చేయనీకే అన్నదాతలు పండించిన మొక్కజొన్న, వరి పని చేస్తే అని అంటుండ్రు గాని 6 కాలం పండించిన అన్నదాత కారణైతే గిట్టుబాటు ధర వేయకుండానే కొంటారు కదా సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పట్నంలో ఉన్న పబ్లిక్ అయితే ఫ్లైఓవర్ కింద పోతున్నప్పుడు జర పైలంగా ఉండుండ్రి. బండ్ల మీద పోయేటోళ్ళు అయితే పక్కా నెత్తికి హెల్మెట్ పెట్టుకొని పోవాలన్నట. నడుచుకుంటా పోయేటోళ్ళు తేపకు ఫ్లైఓవర్ పైకి చూసుకుంటా పెయి నిండా కళ్ళు పెట్టుకొని దాటాలన్నట. అగో అసలు ఫ్లైఓవర్కి ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఫ్లైఓవర్ ముచ్చట చెప్తున్నట్టరా? ఏమో మరి మీరే చూడుర్రి. అగో చూసిండ్రా, షేక్పేట ఫ్లైఓవర్ కాడ ఇట్లా నీళ్లు పోనీకే ప్లాస్టిక్ పైపు ఫ్లైఓవర్ పెట్టింది, ఊసిపోయి ఒక్క పారే కింద పడ్డదట. కింద బండి మీద పోతున్న ఒక ఆయనకు ఇంత తగలనే తగిలిందట. కానీ నెత్తికి హెల్మెట్ పెట్టుకునేసరికి ఇంకా ఏం కాలేదట. అగో చూడుండ్రి, పైపు కూడా మలేస్క దొడ్డే ఉన్నది కదా. भाई बाइक पे था भाई, हेलमेट पहन के था मैं। अच्छा, हेलमेट पहन के अल्लाह का एहसान है, वो बच गया मैं। అయ్యా మున్సిపల్ కమ్ GHMC ఆఫీసర్లారా, జరా ఫ్లైఓవర్ పొంటి నీళ్లు ఓనికి పెట్టిన పైపులు ముట్టుకుంటే ఇచ్చుకపోయేటట్టున్నాయట. షేక్పేట కాడున్న ఫ్లైఓవర్ కాడ ఉన్న ప్లాస్టిక్ పైపు కింద పడ్డదట. అట్లనే మరి పట్నంలో కూడా చాలా దినాల కింద పెట్టిన ప్లాస్టిక్ పైపులు మొత్తం జర సాపు చేసే పని అయితే పెట్టుకోండి సారు, లేకుంటే పబ్లిక్ ప్రాణాలు పోయేటట్టున్నాయి. జరా పైలంగా ఉండుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.